హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. చాలా రోజులు అయింది వీడియో చేయక. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటే మనం రేవంత్ రెడ్డి సార్ సీఎం, మన అల్లు అర్జున్ హీరో, ఈ పుష్ప తగ్గేదేలే 2 గురించి మనం మాట్లాడబోతున్నాం. ఏంటంటే ఆల్మోస్ట్గా నాకు అర్థమైంది అయితే ఈ రాజకీయంలో అయితే చాలా వరకు టాపిక్ డైవర్ట్ చేస్తారు. మనకి ఇచ్చిన 6 హామీ పథకాలు కొంచెం పోస్ట్ పోన్ చేసే విధంగా, ఏ పని లేదు ఇదే టాపిక్ అన్నట్టుగా అనుకోకుండా మేము వృత్తి చెందడం వలన అదే టాపిక్ని ముందు పెట్టుకోవడం వలన చాలా వరకు అయితే అక్కడ జరిగిన విషయం అయితే చాలా బాధాకరమైన విషయమే. అవి చనిపోవడం కాబట్టి మనం ఏం చేయలేము, అనుకోకుండా జరిగింది. కానీ అతనైతే కావాలని అయితే ఏం చేయలేదు అల్లు అర్జున్. మీకు అది కూడా క్లారిటీ అర్థమయ్యే ఉంటుంది. అనుకోకుండా ఆయన జైల్లో వేయడం జరిగింది, రావడం జరిగింది, అన్నీ క్లియర్ అయిపోయినాయి. కానీ ఉన్న వాస్తవంగా అయితే ఆయన పేరు మర్చిపోవడం వల్ల కూడా చాలా వరకు ఒక మిస్టేక్ అయితే జరిగింది. పేరు మర్చిపోవడం, ఇక్కడ అలా ఉండడం వలన, ఇక్కడ చనిపోవడం వలన ఇట్లా జరిగింది. ఆయన ఏంటంటే చిన్నదాన్ని కూడా సీరియస్గా తీసుకొని పెద్దగా చేస్తుంది. అట్లా చాలా వరకు జరుగుతుంటాయి. పొలిటికల్స్ వచ్చినా, హీరోలు వచ్చినా కొంతమంది ఒక్కొక్కసారి రష్ జరిగి ఇట్లా చనిపోతుంటారు. దానికి ఆయన కావాలని ఏం చేయలేదు, వీళ్ళు కూడా అట్లా చేయలేదు. అంత కాన్సన్ట్రేషను మన ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సార్ ఉండు కదా, అంత కాన్సన్ట్రేషన్ అయినా ఇప్పుడు చాలా వరకు చనిపోతారు. హాస్టల్లో ఫుడ్ బాగాలేదు, రోడ్లో పోటీ యాక్సిడెంట్ అయి చనిపోతారు. ఎన్నిసార్లు కింద పడుతారు, ఆ రోడ్లు చేపియరు, ఆ పిల్లలను చూసుకోరు, ఆ స్కూల్ చూసుకోరు. రైతులు ఎంతమంది చనిపోతారు. ఇప్పటికీ మనకు ఇంకా ఏనే లేదు అమౌంట్. మాఫీ చేసే వాళ్ళవి సగం మందివి చేయలే. ఎవరో ఎందుకు కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళవి కూడా చేయలేదు. దీంట్లో మీద నా కాన్సన్ట్రేషన్ పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఏంటంటే ఇప్పుడు ఆయన బెనిఫిట్ షోలో ఆయనే ఇచ్చిండు. ఇప్పుడు ఇంకా ఇది క్లారిటీగా నిన్న మొత్తానికి అందరు హీరోలు, ప్రొడ్యూసర్సు సీఎం దగ్గరికి వెళ్ళి మాట్లాడడం వల్ల క్లారిటీ ఏమొచ్చింది, నెక్స్ట్ నుంచి బెనిఫిట్ షోలు ఉండవు అని పెట్టారు. ఉండకపోతే మంచిదే, ఉన్నా మంచిదే. ఎందుకంటే కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మంచిగా పాటిస్తే ఆటోమేటిక్గా మనకి చాలా వరకు జిఎస్టీ వస్తుంది అనమాట గవర్నమెంట్కి. ఆ జిఎస్టీ రావడం వల్ల మనకే లాభం ఉంటుంది, మనకే డబ్బులు వస్తాయి. అప్పుడు ఆయన మనకు రొటేట్ చేయగలుగుతాడు. నా ఆలోచన అయితే అది. ఇప్పుడు ఆయన ఏం చేస్తుండు, వచ్చినప్పటి నుంచి తప్పులు జరుగుతున్నాయి తప్ప ఏదో చేద్దామని వెళ్ళిపోతుండు. అవేవో జరుగుతున్నాయి. కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటానని నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ని తలదన్నాలి, కేసీఆర్ను మించి నేను పనిచేయాలనేది ఆయన ఉద్దేశం, ఆయన ఆలోచన చాలా బెటర్గా ఉంది. కానీ ఏం జరుగుతుంది, అటు ఇటు ఆలోచించకుండా సడన్గా డిసిషన్ తీసుకోవడం వలన అది మనకే లాస్ అవుతుంది. ఎందుకంటే సడన్గా వెళ్ళిండు, హైడ్రాని ఇల్లు కూడా కొట్టిండు. ఏమైంది, ఆయన పెద్దవాళ్ళ మీద టార్గెట్ చేస్తుండు. చక్కగా నాగార్జున దగ్గరికి వెళ్ళిండు, హైడ్రాని ఆయన కన్వెన్షనల్గా కూలగొట్టిండు. తర్వాత ఆయన ఊరుకుంటాడా, అందరు కూలగొట్టాలని ఆయన చెప్పిండు. ఇప్పుడు అందరికి వచ్చాయి. 30 వరకు వచ్చింది. పెద్దోళ్ళు వాళ్ళు ఒక్కటి కాకపోతే ఇంకో ఆస్తి ఉంటుంది, ఇంకో ప్రాపర్టీ ఉంటుంది, ఇంకోటి బిజినెస్లు ఉంటాయి. వాళ్ళు ఎందులో వాళ్ళు బతారు. మనకున్నది ఒక్కటే ఇల్లు. ఆ ఇల్లు నాకు కష్టపడి జీవితాంతం కష్టపడితే ఆ ఇల్లు కట్టుకుంటాడు. దాని మీద ఎంతో అంత రెంట్ కూడా రాకముందుకే, ఆ ఇల్లు గృహప్రవేశం కాకముందుకే కూలగొట్టిండు. అంటే ఆయన అన్నీ చేసిండు. కేసీఆర్ చెయ్యండి ఏమి పెండింగ్ ఉన్నాయో అవి తీసుకుంటే ఫస్ట్ హైడ్రానే వచ్చింది. దాన్ని ఎటు అటు ఆలోచించకుండా దానిలో డైరెక్ట్ దిగడం వలన అది లాస్ మనకే. తర్వాత ఇప్పుడు ఇంకా మనకు రైతు బంధు, రైతు భరోసాలు, హామీలు, 6 హామీలు, ఆ పథకాలు ఇవ్వనే లేదు. రాడే బస్ ఫ్రీ అన్నాడు. దానివల్ల చాలా చాలా వేస్ట్. అసలు ఎంత వేస్ట్ అంటే లేడీసే చెప్పారు డైరెక్ట్ ముఖం మీద, మాకు వద్దురా బాబు ఆ బస్సు వద్దేమొద్దు, మేము పిచ్చోళ్ళం అవుతున్నాను. దానివల్ల ఫస్ట్ వేస్ట్ అయ్యేది తెలుసా, మనకు పడుతుంది అది ఎఫెక్ట్. బాయ్స్కి వాళ్ళకి ఫ్రీగా వస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఎంత దారుణంగా ఆపుతారు తెలుసా పోలీసు వాళ్ళు. ట్రాఫిక్ అయితే అంటే ఏంది, బైక్ల మీద జనాలను ఏదో ఫోటో షాపులు కూడా అంత మంచిగా ఫోటో తీస్తారు. వీళ్ళు టకా 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 ఫోటోలు కొడతారు. ఎందుకు, వాళ్ళకి అమౌంట్ కావాలి, గవర్నమెంట్కి అమౌంట్ కావాలని చేయాలి. మన ఫోటోలు కొట్టి హెల్మెట్ ఉందా లేదా, త్రిబుల్ రైడింగ్ అట్లా ఇట్లా చెకింగ్ చేసి కన్నా కష్టాలు పడి మన దగ్గర అమౌంట్ తీసుకుంటారు. మళ్ళీ మనకి ఇచ్చేది లేదు ఇంకా. ఎందుకంటే ఆడ హామీలు కావు. ఆయన ఉన్నట్టు వెళ్ళిపోయినా కూడా ఈ పాటికి మనకు ఎంతో బాగుంటుండే. అట్లా ఫస్ట్ వచ్చి ఫ్రీ చేయడం, వాళ్ళకి అమౌంట్ లేక ఇప్పుడు మనల్ని పట్టుకోవడం, మనం సతాయించడం, మళ్ళీ ఇక్కడ అమౌంట్ వేయకుండా ఆయనది పెట్టుకున్నాడు. ఆయన వలన ఏం యూజ్ లేదు. ఆ స్టోరీ వలన అసలు యూజే లేదు. ఇంత చాలా యూజ్ లేదు. ఆమె చనిపోయింది, వాళ్ళు ఎంతో అంత ఇచ్చిర్రు. ఇంకా కొంచెం ఎక్కువ ఇవ్వాలంటే వాళ్ళు ఇచ్చుకుంటారు వాళ్ళ ప్రొడ్యూసర్స్. ఇంకా ఈ మల్లన్నది అయితే జోక్ కాదు. 1600 కోట్లు వచ్చినాయి, ఇవ్వాలంట 10%. అందులో ఎవరుంటారు, ఆయన ఒక బిజినెస్ అంటే ఆయన వర్క్ ఇచ్చారు. ఆయన ఫిలిం ఇండస్ట్రీ కాడికి చేసిండు. ఆయనకు 300 కోట్లు వచ్చినాయి, 1600 కోట్లు రావు.
ఈ మల్లన్న చెప్పేది అయితే దారుణంగా ఉంటాయి. అంటే 1600 కోట్లు ఈయనకి ఇస్తారా? అందులో ప్రొడ్యూసర్ ఎంతమంది ప్రొడక్షన్, ఎంతమంది వర్క్ చేసారు, ఎన్ని వేలు అయినాయి, ఎన్ని కోట్లు అయినాయి, అవన్నీ ఏం లేదు. వచ్చింది చెప్పంగానే ఈయనకి ఇచ్చేస్తారు. ఈయన తీసుకుపోయి మరి 2 కోట్లు ఇవ్వచ్చు కదా. ఈయన అకౌంట్లో కొట్టాలంట డబ్బులు. ఈయనకు వచ్చిన దాంట్లో 50% ఈయన తీసుకొని తర్వాత ఆయనకి ఇస్తాడో ఏడో కూడా ఎవరు తెలియదు. ఇది ఇంకా పెద్ద జోక్. మల్లన్న వీడియోలో నేను ఒకప్పుడు మంచిగా చూసాను, ఊళ్ళో ప్రతి ఒక్కరు ఇవే చూస్తారు. ఆయన మనోడు అనుకున్న పక్కన పాట అయిపోయిందని నాకు ఇప్పుడు అర్థమైంది. ఎట్లా అంటే ఆయన కేసీఆర్ గురించి బాగా చెప్తుంటే అబ్బా ఇలాంటి వాళ్ళు ఒకరు ఉండాలి, మంచి మంచి నెగిటివ్స్ చెప్తారు, అందరు పాజిటివ్ చెప్పారు, నేను మంచి చెప్తున్న నెగిటివ్ అని నేను అనుకునేటోని. తీరా వచ్చిన కాంగ్రెస్ గురించి ఒక్క మాట మాట్లాడతాడు. ఇంకెవరికైనా కోపం సార్ అదా? నాది ఏ పార్టీ కాదు, ఒకరు ఎవరు నిజం చెప్తే వాళ్ళే మన పార్టీ. ఆయన తప్పు చేసిండు, నాకు నచ్చలేదు. మల్లన్న వెరీ బుర్రవాడినిగా నాకు ఆ బుర్ర నచ్చదు. ఇంటెలిజెంట్ అనుకున్నాను కానీ ఆయన ఇంటెలిజెంట్ కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని అర్థమైపోయింది. ఎప్పుడు ఎవరిని పట్టించుకోకండి, ఇండివిజువల్ లేదు కానీ. ఇప్పుడైతే కేసు అయిపోయింది, వాళ్ళు మంచిగా ఉంటారు. ఇంకో పెద్ద తప్పు ఏం జరిగింది తెలుసా? ఇండివిజువల్గా ఇంటి మీదకి వెళ్ళి దండయాత్ర చేయించారు. 1500 మందిని స్టూడెంట్స్ని తీసుకెళ్ళి ఇంటి మీద రాలేసి ఎట్లుంటుంది? ఎవరికైనా కోపం సార్ అది? మన ఇంటి మీదకి వచ్చినవాడు వచ్చి రాయేసి కోపం సార్? వాళ్ళు వచ్చిర్రు, వేసిర్రు, వెళ్ళిపోయారు. ఎవరు వేసిర్రు ఏంది? రేపటి నాడు మొత్తం ఎంక్వైరీ చేసే డేటా వెళ్తుంటుంది. ఎంత దరిద్రంగా ఉంటుంది ఒకరి ఇంటి మీదకి వెళ్ళి ఇట్లా వచ్చేస్తాయి. అలాంటిది రాలేసి. ఇంకొకటి, మనకు సీఎం రేవంత్ రెడ్డి సారు సీఎం కాకముందుకు ఇది నేను చూసిన వీడియో. ఆయన ఇంటి ముంగడికి వెళ్తేనే పోలీసులు ఎవడొచ్చిండు ఎందుకు వచ్చిండ్రు, ముడ్డు మీదంతా ఇంట్లోకి వస్తాను తిట్టిండు. అచ్చా బాబోయ్, ఈయన ఇంటి మీదకి వస్తేనే ముడ్డు మీద అంతాడు. ఈయనకైతే డైరెక్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళొచ్చు. అల్లు అర్జున్ బట్టలు మార్చుకుంటుంటే డైరెక్ట్ బెడ్రూమ్లోకి పోయి ఆడ ఉన్నారు ఆయన ఎక్కడ పారిపోతున్నట్టు. నాకు అది బాగా బాధేసింది. ఎందుకంటే ఈరోజు మళ్ళీ అట్లా ఆయన చేయడం తప్పు. ఆయన ఎక్కడ వెళ్ళలేదు, అనుకోకుండా జరిగినట్టు. ఆయన ఏదో చంపేసినట్టు డైరెక్ట్ ఆయన ఇంటికి వెళ్ళకుండా పారిపోతున్నట్టు చేయడం అది తప్పు, చాలా తప్పు. నాకు ఇదైతే చాలా మంచిగా అనిపించలేదు. నేనేమైనా తప్పు మాట్లాడితే క్షమించండి. నచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? నాకు ఇది ఒకటి అర్థమైంది. ఏదో ఎప్పుడు అనుకున్నాను, ఆటోమేటిక్గా మర్చిపోయినా. ఇది ఒకటి. నాకు చాలా గుర్తుకొస్తున్నాయి. కొన్ని అయితే ఫ్యాన్స్ అని పడి చచ్చిపోతారు. వీళ్ళందరూ మానుకుంటారు బాబు. అల్లు అర్జున్ వేరు కాదు, చిరంజీవి వేరు కాదు, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ వేరు కాదు. వాళ్ళు అప్పుడు కొంచెం డివైడ్ అయ్యారు, ఆయన వేరే వాళ్ళకి సపోర్ట్ చేయడం వలన. కానీ ఇంట్లోకి చేయలేదు. అంత ఆ లెక్కకు వస్తే ఫస్ట్ సపోర్ట్ చేసింది అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్కి. ఇప్పుడు కొంచెం అలా ఏదో మాట ఇచ్చిందని అక్కడ వెళ్ళాడు అంతే. దానివల్ల వాళ్ళు డివైడ్ అయ్యారు. కష్టం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఫ్యామిలీ అందరూ కలుసుకుంటారు మనోళ్ళలాగా. ఇప్పుడు మన నాన్న వాళ్ళందరూ కొట్లాడతారు. ఏదైనా పెళ్ళి అయినప్పుడు ఆటోమేటిక్గా వస్తారు. సేమ్ అంతే ఇది కూడా. ఎవరైనా మంచి అయినా చెడు అయినా ఆటోమేటిక్ కలుసుకుంటారు. ఆ విషయాన్ని కట్టి ఫ్యాన్స్ అయితే కొట్టుకొని వస్తారు. నాకు అది బాగా నచ్చట్లేదు. ఇంకోటి ఏంటంటే, నాకు తెలిసినంత వరకు కూడా అల్లు అర్జున్ పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాకు తెలిసిన కొంచెం దానివలన కేసీఆర్ది కానీ, రేవంత్ రెడ్డిది కానీ, అల్లు అర్జున్ కానీ సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. 8 నెంబర్ వస్తుంది, 8. అది ఇంటెలిజెంట్ మైండ్ ఆ నెంబర్ ఇచ్చిందంటే ఆటోమేటిక్గా రాజకీయం చేసే విధానం, అటాకింగ్ పవర్ అలాగే ఉంటుంది. పొరపాటున అయినా పెట్టవచ్చు నా అంచనా అయితే. ఓకే ఫ్రెండ్స్, తప్పు మాట్లాడితే క్షమించండి. ఇప్పటివరకు అయితే మొత్తం క్లియర్ అయిపోయింది. దాదాపు ఆమెకైతే డొనేషన్స్ ఓరేమో 3 CR అంటారు, కొందరేమో 2 CR అంటారు. కొన్ని చెక్కులు ఇచ్చారంట. మొత్తానికి 3 CR వరకు అయితే వాళ్ళకి వచ్చినాయి. ఆల్మోస్ట్ అందరు అమౌంట్ చేయడం వలన. ఓకే, కానీ ఇంకా వాళ్ళ అమ్మ రాదు కదా, ఎంతైనా బాధాకర విషయమే. నాకు అనిపించింది ఇద్దరు కొంచెం తగ్గే మాట్లాడితే బెస్ట్ అని. ఎందుకంటే మన గవర్నమెంట్కి జనరేట్ చేసేది కూడా సెలబ్రిటీలు ఉన్న వాళ్ళు కూడా సిటీకి కొంచెం ఊపు ఉంటుంది అనమాట. ఏదైనా ఎదగాలి అంటే మన చుట్టుపక్కల పెద్ద ఉన్నా కూడా మనకు వాల్యూ ఉంటుంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి అలా అక్కడ షిఫ్ట్ అయ్యారు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈయన కొంచెం తక్కువ మాట్లాడితే చిన్న అని పెద్ద చేయడం ఆయన జరిగింది. ఆయన్నేమో మాట్లాడినప్పుడు ఇట్లా అనుకోవడం వల్ల ఆయన కొన్ని మిస్టేక్లు ఉన్నాయి, ఇద్దరి మిస్టేక్లు ఉన్నాయి. మధ్యలో మాత్రం బీభత్సంగా రెచ్చిపోతారు, ఎవరికి అంతలా కలమొచ్చుకుంటారు. నాకైతే నవ్వు వచ్చింది, నవ్వుకున్నా. ఈరోజు ఎందుకో చెప్పాలని విషయం చెప్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.